ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, బృహస్పతి అయినటువంటి గురువు, ఆధ్యాత్మిక గ్రహమైనటువంటి కేతువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలు అందిస్తున్నాయి. మిగతా 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి షష్టమ భావమైనటువంటి సింహరాశిలోనికి జన్మరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ రకంగా పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు మీనరాశి వారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షలో కానీ విజయం సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కానీ సహాయం కానీ అందుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెల పూర్తిగా పంచమ భావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి పనిచేస్తారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కలిసి వారితో పనిచేస్తారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను సూర్యుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభ్రతలు అందిస్తున్నాయి 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి.
ఇక 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువుల 5 గ్రహాలు వ్యతిరేకంగా సంచరిస్తూ 55 నుంచి 60% ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి. ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, అసౌకర్యాలు, సంతానం విషయంలో కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమంలో కన్యారాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలతో పాటు జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నష్టం వచ్చే వాతావరణం. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టపోతారు. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా కుజునికి, బుధునికి, శుక్రునికి, శనికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహార కార్యక్రమాల్లో భాగంగా మీనరాశి వారు వ్యయములో రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణం చేయండి. ఎర్రటి పూలమాల సమర్పించండి. ఎర్రటి పనుల నైవేద్య సమర్పణ చేయండి. ఇక జన్మరాశిలో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. జగన్నాథాష్టకం కానీ, బిల్వాష్టకాన్ని నిత్యం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. సప్తమ శుక్రదోషం ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఉడికించి బాగా బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. పంచమంలో బుధ సంచారం ఉంది. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదలకు దానం చేయండి. చతుర్థంలో కుజ సంచారానికి సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాల సమర్పించండి. ఎర్రటి పనుల నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా 2026 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా కందులు, అలసందలు అనగా బొబ్బర్లు, పెసర్లు, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.